ఒక ముందొక వార్త చదివి వినిపిస్తా. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నూతనంగా నిర్మించబోయే కోర్టు భవనాల స్థలాన్ని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ఫోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి కృష్ణమోహన్ సోమవారం పరిశీలించారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ వారి వెంట వచ్చి స్థలాన్ని చూపించారు. అనంతరం సీజేకి తిరుపతి రైల్వే స్టేషన్లో వీడ్కోలు పలికారు. బాగుంది. ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇది ఎందుకు చదివానంటే, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు పరిస్థితి ఏంటి? కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టబోతున్నారు, అయిపోయింది. రేపటికల్లా డేటా ఇవ్వమని చెప్పి రిజిస్ట్రార్ అడిగారు, ఇచ్చేసాము రాత్రికి రాత్రే. అది చూసేసి ఒక 4-5 జడ్జీలతో ఒక కమిటీ వేసేశారు. ఆ కమిటీ వచ్చి కర్నూలులో చూసేస్తుంది అని చెప్పడం, అది పేపర్లు, బ్యానర్లు, హెడ్డింగ్లు, స్క్రోలింగ్లు అన్నీ నడిచిపోయినాయి. ఆ తర్వాత వచ్చి దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడిపోయింది. ఆ తాండవ యోగేష్ అనే లాయర్ వేసింది. దాని మీద సందర్భంగా చీఫ్ జస్టిస్ అడిగారు, మేమేదో మీ వాదనలు విన్నామని, మీతో ఏదో వాదన జరిగిందని, అదంతా పేపర్లో వచ్చింది. అలాగే మా న్యాయమూర్తులు ఏదో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారని చెప్పేసి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జడ్జి గారు వెళ్తున్నారని చీఫ్ జస్టిస్ గారు అడిగారు. సమాధానం లేదు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? న్యాయశాఖ మంత్రి గారు చెప్పారు, దాన్నే హైలైట్ చేశారని చెప్పారు. దాన్నే పేపర్లో వచ్చిన దాన్నే మీ నోటీస్కి తీసుకొచ్చామని జడ్జి గారు చెప్పారు. ఇంతవరకు దాని మీద ప్రభుత్వం సమాధానం లేదు, స్పందన లేదు. అంటే ప్రభుత్వం మోసం చేసిందా, మీడియా మోసం చేసిందా, ప్రజలు మోసం చేస్తున్నారా, ఏం జరుగుతుంది అసలు కర్నూలు హైకోర్టు విషయంలో?